నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గోవిందుని తెలివి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రోజున గోవిందుకి వాళ్ళ నాన్న ఒక చిన్న వెండి పెట్టెనిచ్చి, గోవింద, ఈ పెట్టెను తీసుకెళ్ళి పక్క ఊర్లో ఉన్న మీ మామయ్యకిచ్చి త్వరగా తిరిగి వచ్చేయి. నీవు పెండలాలే బయలుదేరి వెళ్తే మళ్ళీ పొద్దుపోయే లోపల ఇంటికి రావచ్చని చెప్పాడు. గోవిందు వెంటనే బయలుదేరి 2 గంటల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకున్నాడు. వాళ్ళ మామయ్యకు ఆ పెట్టెనిచ్చేశాడు. వాళ్ళ అత్తయ్య గోవిందుకు పిండి వంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి, నేను పెట్టెలోని వస్తువులు తీసుకున్నాను, ఇంకా నీవు ఈ పెట్టెను తిరిగి తీసుకుని వెళ్ళొచ్చు అని గోవిందుకు ఆ వెండి పెట్టెనిచ్చి, బాబు జాగ్రత్తగా వెళ్ళు, దారిలో టక్కర దొంగలు ఉంటారని చెప్పి గోవిందుని సాగనంపాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు గోవిందుకు అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచక పరుగు లంకించుకున్నాడు. ఆ దొంగ కూడా పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఒక నుయ్యి కనిపించింది. కొంచెం నీళ్లు త్రాగి వెళ్దామని నూతి దగ్గరికి వెళ్ళాడు. దొంగ అంతకంతకు దగ్గరకు వస్తున్నాడు. వెంటనే గోవిందుకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పెద్దగా అరుస్తూ, అమ్మోయ్ బాబోయ్, నేను ఇప్పుడు ఏం చేసేదరా దేవుడు అయిన కేకలు వేయడం మొదలెట్టాడు. అప్పుడు ఆ దొంగ దగ్గరగా వచ్చి, ఏం బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. వెంటనే గోవిందు, నేను నీళ్లు తోడుతుంటే నా చేతి గొలుసు, ఉంగరము, వాచి నూతిలో పడిపోయాయి, అవి లేకుండా ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నాడు. వెండి పెట్టె కంటే అవే మేలు, బంగారు గొలుసు, ఉంగరము, వాచి, వాటిని అమ్ముకుంటే బోల్డెంత డబ్బు వస్తుందని అనుకున్నాడు దొంగ. బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీ వస్తువులు పైకి తెస్తానని వెంటనే దొంగ నూతిలోకి ఉరికాడు. నా ఆలోచన ఫలించింది. ఇప్పుడు నేను వెండిపెట్టెతో క్షేమంగా ఇంటికి పోవచ్చు అనుకుని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరాడు గోవిందు. నీతి, తెలివితో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. సమాప్తం.